డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ పౌరుషం చచ్చిపోయిందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు మహిళా రక్షణ గురించి తెగ ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఏమయ్యారు అని నిలదీశారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ప్రజలను మోసం చేసేందుకు మాత్రమే ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు కేవలం జిల్లాల వరకే పరిమితం చేయడం ఏంటి అని మండిపడ్డారు. అంతేకాదు సుగాలి ప్రీతి కేసు గురించి ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏం చర్యలు తీసుకుందో చెప్పాలంటూ నిలదీశారు. మహిళా సాధికారత గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నవరత్నాల పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని చెప్పిన శ్యామల ఇప్పుడు కూటమి ప్రభుత్వ హామీలకు ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. డీటెయిల్గా చెప్పాలంటే గనక సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపెడయ్యే. అప్పట్లో అక్క చెల్లెమలే బ్యాంకుకు అపరాధపు వడ్డీ కలిపి మొత్తం లక్షల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కష్ట సమయంలో పాదయాత్రలో వాళ్ళ కష్టాల్ని స్వయంగా విన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. ఆ రోజున మహిళల కోసం నేనుంటాను, మహిళలకు నాది బాధ్యత అంటూ తెగ ఊగిపోయారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటూ అబద్ధ ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని ఊపేశారు. ఇప్పుడు ఊరుకున్నారు. ఆయన ఎలా ఊగిపోయారో ఒకసారి మీరే చూడండి. అసలు ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు, ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు, ఎంత ఊగిపోయారు, ఎంత ఊపారు. ఈ రోజున కామ్గా ఊరుకున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఊగాల్సింది అప్పుడు కాదండి, ఇప్పుడు. పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే, ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ ఇంకెంతకాలం భరించాలి మేము కూడా?